హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ నేను ఈరోజు వివేకానంద సూక్తయ అనే లెసన్ చెప్పబోతున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి కూడా షేర్ చేయండి, అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి, వాటికి సంబంధించి ఆలోచిద్దాం. సో ఈ రోజు మనకి లెసన్ వచ్చేసి వివేకానంద సూక్తయ. భారతదేశంలో వివేకానందుడు అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం, అంటే ఇప్పుడున్నటువంటి యూత్ ఎలా ఉంది, యూత్ ఎలా నడుచుకుంటే మంచి మార్గంలో వెళ్తే లక్ష్యాలు సాధించగలరు అని వివేకానందుడు ఇంతకు ముందే చెప్పాడు. ఈ లెసన్ ద్వారా ఇంకా మనం దగ్గర అవుదాం వివేకానంద భావాలకు సంబంధించి. సో ఫస్ట్ కవి పరిచయం చూద్దాం. సముద్రాల లక్ష్మయ్య వివేకానంద సూక్తయ అనేది రచించిన కవి సముద్రాల లక్ష్మయ్య. వివేకానంద సూక్తి సుధ అనే గ్రంథం రచించాడు ఆయన. ఈ వివేకానంద సూక్తి సుధ నుండి వివేకానంద సూక్తయ అనేది గ్రహించబడింది, అంటే ఈ గ్రంథం నుంచి తీసుకోబడింది లెసన్. ఇతను విద్యాభ్యాసం అంతా గురుకుల పాఠశాలలో చదివాడు. చిన్నప్పుడు బాల్యం అంతా కూడా ఈ సముద్రాల లక్ష్మయ్య గురుకుల పాఠశాల చదవడం జరిగింది. అలాగే వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల, అంటే ఉన్నతమైనటువంటి చదువులంతా కూడా శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో చదువుకోవడం జరిగింది. ఇతని బిరుదులు వచ్చేసి వాచస్పతి, మహామహోపాధ్యాయ అనే బిరుదులు 2 ఉన్నాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతడు 30 గ్రంథాలు రాశాడు. అవన్నీ కూడా సంస్కృత ఆంధ్రములో, సంస్కృతము మరియు తెలుగులో రాయడం జరిగింది. ఇతనికి ఇష్టమైన గ్రంథం ఏంటి అంటే అన్నమాచార్య సంకీర్తనామృతం అనే గ్రంథాన్ని రాశాడు. ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది భారతదేశంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గర్వించదగ్గ గ్రంథాన్ని రాశాడు ఆయన, అన్నమాచార్య సంకీర్తనామృతం. అన్నమాచార్యుని స్తుతిస్తూ సంకీర్తన చేస్తూ రాసినటువంటి గ్రంథం. సో ఆ విధంగా అతను ప్రసిద్ధి కూడా చెందారు. సో సారాంశంలోకి వెళ్తే మనం వివేకానందుని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి. వివేకానందుడు చెప్పాడు, వీక్నెస్ ఈజ్ డెడ్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెడ్ అని చెప్పాడు. సో ఎప్పుడు కూడా యూత్ అనే వాళ్ళు స్ట్రెంగ్తీగా ఉండాలి, వీక్ గా ఉండకూడదు. ఏ వీక్ అనేది చాలా కారణాలతో వస్తుంది. సో అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. యూత్ అనేవాడు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి అని కలలు కన్న మహానుభావుడు వివేకానందుడు. సో వివేకానందుడి గురించి మనం తెలుసుకుందాం. ఇదే మన సారాంశం. మనం ఇలా ఎస్సే రాస్తే సరిపోతుంది. సో భారతదేశ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే వివేకానందుడు. అందరూ ఉన్నారు, వాళ్ళలో కూడా గొప్పవాడు అన్నమాట. తర్వాత సంప్రదాయం, సంస్కృతి సంప్రదాయాలని ఇతర దేశాలకు పరిచయం చేసినటువంటి వాడు వివేకానందుడు. మన సంస్కృతి ఏంటి అసలు, మన అక్కా చెల్లెలు, అమ్మ తమ్ముళ్ళు గాని, లేకపోతే పిన్నమ్మ ఇలాంటి వాళ్ళు గాని, చెల్లెళ్ళు, అన్నలు, ఇలా సంస్కృతి ఎలా ఉంటుంది ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అని చెప్తూ ఇతర దేశాలకు కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. తర్వాత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆయన. యూత్ కి ఎప్పుడు ఆయన మంచి మంచి విషయాలు చెప్తూ యూత్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు వివేకానందుడు. అందుకే ఆయన సభలకి ఎక్కువ ఆకర్షితులయ్యేవారు యువజనం అంతా కూడా, యూత్ అంతా కూడా. కాబట్టి సంస్కృతి ఇండియాలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు కూడా చెప్దామని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాడు. తర్వాత యూత్ కి కంపల్సరీ శక్తి, దేశభక్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఇవి చాలా అవసరం అంటూ ఎక్కడ పోయినా, ఏ సభలో పోయినా ఆయన చెప్తూ ఉండేవాడు. తర్వాత యువతకు స్ఫూర్తి, ఇవన్నీ మనం రాయాల్సిన సబ్ హెడింగ్స్ అన్నమాట. నేను ఇక్కడ రాశాను 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఇవి సబ్ హెడింగ్స్. ఈ సబ్ హెడింగ్స్ తో పాటు మనం నీట్ గా ఎస్సే రాయాల్సి ఉంటుంది. యువతకు స్ఫూర్తి ఏంటంటే కర్తవ్యాన్ని దైవంగా భావించడం. అసలు మన కర్తవ్యం ఏంటి? చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, చాలా మంది చదువుతూ ఉన్నారు. గోల్ ఏంటి అనేది 50% మాత్రమే ఐడియా ఉంటుంది. అంటే నేను బీటెక్ ఎందుకు చదువుతున్నా, డిగ్రీ ఎందుకు చదువుతున్నా, ఇంటర్ ఎందుకు చదువుతున్నా, పీజీ ఎందుకు చదువుతున్నా, తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది గోల్ మర్చిపోయే వాళ్ళు 50% ఉన్నారు. సో ఎప్పుడు కూడా మన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పేరెంట్ ఎందుకు చదివిస్తున్నాడు, దీని ద్వారా మనకి ఏమొస్తుంది లైఫ్ లో అనేది గుర్తుండాలి. తర్వాత ఆ కర్తవ్యాన్ని దైవంగా భావించాలి.
తర్వాత భయం లేని వ్యక్తిత్వం కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. భయం మృత్యుహు, భయం పాపం అని చెప్పాడు ఆయన. భయమే మృత్యువు. కాబట్టి ఎప్పుడైనా నీలో భయం ఉంటే దాన్ని తొలగించుకో. ఏదో విధంగా భయపడుతూ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. యూత్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. భయం లేని యువత అవసరం అని చెప్పాడు ఇండియాకి. తర్వాత శరీర బలం పెంచుకోండి అని చెప్పాడు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని చెప్పి ఈశ్వరుడు చెప్పినాడు పార్వతికి. కాబట్టి ఈయన కూడా చెప్తున్నాడు శరీరం బలంగా ఉండాలి. బలం అంటే లావుగా ఉండడం కాదు, ఫిట్ గా ఉండడం అని చెప్పాడు ఎవరు, వివేకానందుడు. అందుకే యూత్ ఎస్పెషల్లీ మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే, ఫ్యాక్టరీలో పనిచేయాలంటే, కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయాలంటే, లేదంటే ఇంకెక్కడైనా జాబ్ చేయాలంటే యూత్ అనే వాళ్ళు బాగా బలంగా శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పాడు. తర్వాత శక్తి బాగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, శక్తిమంతులై ఉండాలి. తర్వాత విద్యావంతులై ఉండాలి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, శరీర బలం, శక్తి, విద్యావంతులు. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాడు, భయం మృత్యుహు. ఈ భయాన్ని విడనాడాలి. ఎప్పుడు ఏది చేయాలన్నా భయంతో మొదలు పెట్టకూడదు, ఉత్సాహంతో ధైర్యంతో మొదలు పెట్టాలి. ఏ పనైనా సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా దృఢంగానే ఆలోచించాలి, భయం లేని వాడిగా ఆలోచించాలి. తర్వాత లక్ష్య సాధన. మనం ఏదైనా సాధించాలంటే మనకు 3 రకాలైనటువంటి కంపల్సరీ అవసరం అని చెప్పాడు. ఉత్సాహము, త్యాగము, ఆత్మవిశ్వాసం అని చెప్తున్నాడు. లక్ష్య సాధన చేయాలంటే ఆ చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకునే వ్యక్తిలో ఉత్సాహం అనేది ఉండాలి. అంటే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా స్వీకరించేటువంటి విధంగా ఉండాలి. తర్వాత త్యాగం. త్యాగం మీన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా నాన్నకు దూరంగా బతకడం. అమ్మా నాన్న ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, నీకెక్కడో మల్టీనేషనల్ కంపెనీ బెంగళూరులో జాబ్ వస్తుంది. అలా త్యాగం చేయడం, త్యాగం దూరంగా వెళ్ళి ఉండడం. ఉత్సాహం ఉండాలి, త్యాగం ఉండాలి, తర్వాత ఆత్మవిశ్వాసం ఉండాలి. మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడకూడదు, మనల్ని మనం తక్కువేం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ న్యూనతా భావంలో ఉండకూడదు, మనల్ని మనం ఎక్కువగానే చూసుకోవాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం మాత్రమే నిన్ను బతికిస్తుంది కాబట్టి. తర్వాత ఆత్మవిశ్వాసం గురించి కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాళ్ళు నాస్తికుడిగా ఉండిపోతారు, దేవాలయాలకు వెళ్ళరు, పూజలు పునస్కారాలు అంటే నచ్చదు, విగ్రహ ప్రతిష్టలు నచ్చదు. సో ఇలా వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి అవన్నీ కూడా నచ్చవు. కాబట్టి ఈ నాస్తికుడుగా ఉండిపోవద్దు, మన సనాతన ధర్మాన్ని పాటించు అని చెప్తున్నాడు వివేకానందుడు. సో నాస్తికుడిగా ఉంటావా, నాస్తికుడిగా ఉండవా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా యువత ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదనే ఈ వ్యత్యాసం కంపల్సరీ ఆలోచించాల్సిన యువతే అని చెప్తున్నాడు వివేకానందుడు. తర్వాత స్త్రీ ఔన్నత్యం. స్త్రీ అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి అమ్మ, తల్లి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ విధంగా చెప్పడం జరిగింది భారతీయ సంస్కృతిలో. కాబట్టి ఈ భరత భూమి పునీతమై ఉంది అని అంటే అది తల్లి చలవా అని చెప్తున్నాడు వివేకానందుడు. సో ఫస్ట్ గురువు మనకి ఎవరు అంటే తల్లి. కాబట్టి ఈ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. తర్వాత జగన్మాత. మనము దేవుణ్ణి కూడా జగన్మాతగా పూజిస్తాం, అమ్మవారుగా పూజిస్తాం. రుద్ర శక్తి అనమాట జగన్మాత అంటే. సో మన అమ్మని తక్కువ చేసినా, చెల్లిని తక్కువ చేసినా, భార్యని తక్కువ చూసినా అది ఆ కీడు అనేది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే లోకంలో మన ఇండియాలో మెయిన్ గా జగన్మాతని ఎక్కువ పూజిస్తారు. కాబట్టి ఆ జగన్మాతనే అమ్మ, అమ్మనే స్త్రీ, స్త్రీ ఎవరైనా కావచ్చు. కాబట్టి అంత గొప్ప స్థానం ఉంది స్త్రీకి అని చెప్తున్నాడు. తర్వాత స్త్రీకు సహనం ఎక్కువ. ఇంట్లో ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది, మిగతా వాళ్ళకి పనులు చేసి పెడుతుంది, ఎప్పుడు ఒక వర్కింగ్ మిషన్ గా పనిచేస్తుంది. కాబట్టి సహనశీలి అని చెప్పాడు ఈయన. తర్వాత క్షమాగుణం, క్షమించే గుణం కలిగినటువంటిది స్త్రీ అంటూ ఆయన మన భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు ఎంతో ఇన్స్పైర్ గా స్త్రీ గొప్పదనం గురించి చెప్పాడు. అందుకే మనకి ఇతర దేశాల నుంచి వచ్చి మన కల్చర్ ని ఫాలో అవుతుంటారు చాలా మంది ఫారినర్స్ అందరూ కూడా. నెక్స్ట్ సత్యాన్వేషణ. సత్యాన్వేషణ చేయాలంటే నీకు ధనము, కీర్తి, పాండిత్యం పనికి రావు. ధనమున్నా మనం చనిపోవాల్సిందే, కీర్తి ఉన్నా మనం చనిపోవాల్సిందే, పాండిత్యం ఉన్నా మనం చనిపోవాల్సిందే.
కాకపోతే సత్యాన్వేషణలో ఖచ్చితంగా ఏముండాలంటే ప్రేమ దయ ఉండాలి. లాస్ట్కి నీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సొసైటీలో మనం చనిపోతామని తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రేమ దయ చూపిస్తే చాలు వేరే వాళ్ళ మీద అనిపిస్తుంది. సో కాబట్టి ధనము కీర్తి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా నీవు చనిపోకుండా ఉండలేవు, రక్షించబడలేవు. కాబట్టి నీకు ఉండాల్సిన మెయిన్ 2 ప్రేమ దయ జాలి ఇలాంటివి మాత్రం కంపల్సరీ అవసరం అని చెప్పాడు సత్యాన్వేషణలో. తర్వాత విజయానికి మార్గం చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను అంటేనే విజయం సగం సక్సెస్ అయినట్టు లెక్క అని చెప్తున్నాడు. ఇక్కడ నేను రాశాను, సముద్రాన్ని తాగుతా. సముద్రాన్ని మనం తాగుతామా? తాగలేము కదా. అయినప్పటికీ అలాంటి మాట, సముద్రాన్ని తాగగలను, కొండనైనా పిండి చేయగలను, ఇలాంటి పదాలను చూసినప్పుడు ఒక మనిషిలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, నేను చేయగలను అనేటువంటి దృఢ సంకల్పం వస్తుంది అని ఇవి చెప్తున్నాడు. సో అలా మనం లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, అలా మనం ఏదైనా సాధిస్తామని ఒక గోల్ని పెట్టుకోవాలని చెప్తున్నాడు. తర్వాత పరులను అనుకరించకు. ఇతరులని రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది, అది తప్పు అని చెప్పేవాడు ఈయన. మనం కొన్ని గ్రంథాల ద్వారా చదువుకొని ఒక మార్గాన్ని నిర్దేశించుకోవాలి తప్ప వేరే వాళ్ళని కాపీ కొట్టడం అనేది మంచిది కాదు. తక్కువ అలా ఉంటే బెటర్ అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఇంకొకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం ఇలా వద్దు. ఎవరికి వాళ్ళు లక్ష్యాలను నిర్దేశించుకోండి అని చెప్తున్నాడు ఈయన. తర్వాత గురువుకు మర్యాద ఇవ్వండి అని చెప్తున్నాడు. గురువు అనే వాళ్ళు తెలుసు కదా మీకు. ఆ గురువుకి మర్యాద ఇవ్వండి. ఎందుకు అంటే తండ్రి శరీరాన్ని మాత్రమే ఇస్తాడు, గురువు మోక్షాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ గురువుకి సంబంధించి ఎక్కువగా రెస్పెక్ట్ తో చూడండి అని చెప్పి లాస్ట్ మాట అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున గురువు లేకపోతే సమాజం అంతా చీకటి అయిపోతుంది, జ్ఞాన జ్యోతి ఆరిపోతుంది. గురువు ఏ విధంగానే ఉండొచ్చు, అది ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇండియాలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. గురువు కనుమరుగైపోతే విద్యా వ్యవస్థ, సొసైటీ అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి గురువుకు మర్యాదపూర్వకంగా చూసినట్టయితే ఆయనలో ఉన్న అన్ని భావాలు మీకు వ్యక్తపరుస్తాడు, ఎన్నో విద్యలని మీకు అందిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. సో ఇది వివేకానందుని యొక్క గొప్పతనం. వీక్నెస్ ఇస్ డెడ్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని చెప్పాడు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెడ్ అని చెప్పాడు. సో కాబట్టి ఆయన చెప్తున్న మాటల్లోనే మనం ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. సో ఈ విధంగా స్ట్రెంగ్త్ గా ఉండండి అని యువతకు మార్గ నిర్దేశకం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు వివేకానంద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 600.